జయ శ్రీ జగన్మోహనుడికి శంకర కరుణించవేరా నాదు సంకటములు వాపవేరా సంకటములు వాపవేరా అప్పటికే దీపం కనబడుతుంది చూడరు మన రాజు ఏ పంపించాడు దీపం కనబడుతుందా చూడరు జయ శ్రీ రేణుకా మాతాకు భంగము చేసేదాము తొంగి తొంగి చూసేదాము భంగము చేసేదాము తొంగి తొంగి చూసేదాము వచ్చుతున్న దారిలో నా దారి కడ్డం నిలిచేదాము వచ్చుచున్న దారిలో నా దారి కడ్డం నిలిచేదాము అట్లా వస్తుంది తిరగాలి అటు తిరగాలి జయ శ్రీ జగన్మోహనుడికి ఎవరయ్యా మీరాలు ఎందు పచ్చితి విందు 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 సందేహమును లేక సరను నజలపుమా అయ్యో ఎవరయ్యా మీరాలు ఎందు పచ్చితి విందు శ్రీ జగన్మోహనుడికి ఓ అన్నయ్యలారా మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడ దారి కట్టం తీసినారు కదా జయ శ్రీరంగ మాతాకు ఎవరమ్మ మీరాలు ఎందు వచ్చి తిరిందు ఎవరమ్మ మీరాలు ఎందు వచ్చి తిరిందు సందేహము లేక సరగు నదలపుమా సందేహము
జయ శ్రీ జమదగ్రస్తుడికి రేణుక ఎల్లమ్మ నా పేరు వినవయ్యా అయ్యో రేణుక ఎల్లమ్మ నా పేరు వినవయ్యా రేణుక ఎల్లమ్మ నా పేరు వినవయ్యా రేణుక ఎల్లమ్మ నా పేరు సాత్రన బోనంబు తీసుక వెలుసుంటే సాత్రన బోనంబు తీసుక వెలుసుంటే సాత్రన బోనంబు తీసుక వెలుసుంటే జయ శ్రీ జగన్నాథుడికి నాయనలారా నా నామం అనగా రేణుకాదేవి అందురు నా భర్తకు ఏదో హాని జరిగినది సత్యాన బోనం తీసుకుపోతున్నాను నువ్వు సత్యాన బోనం తీసుకపోతే మాకేంది ఏ బోనం తీసుకపోతే మాకేంది మేము జంగల్లో పోతున్నాం జయశ్రీ వెంకమతాకు మాకు అన్నము పెట్టు మోగన్న తల్లిరు మాకు అన్నము పెట్టు మోగన్న తల్లిరు ఆకలి బాటకు తాళలేకున్నాము ఆకలి బాటకు తాళలేకున్నాము జాస్త్రీ జమదగ్రస్తుడికి వ్యంగిలి చేయుట ప్రియటి కాదురా నీకు వ్యంగిలి చేయుట పాటి కాదురా నీకు నా ప్రాణనాథుని ఆజ్ఞయు లేదాయే వ్యంగిలి చేయుట పాటి కాదురా నీకు శ్రీ జమదగ్రస్తుడికి నాయనలారా నా ప్రాణపతి ఇది బెంగిలి చేయటానికి ధర్మము కాదు కదా నా ప్రాణనాథుని కొరకు కొనిపోతున్నాను ఏదేమైనా గాని మా భుజబొట్టలు ఆజ్ఞ లేకుంటే మీ అన్నము పెట్టుమా ఆజ్ఞ లేకుంటే మీ అన్నము పెట్టుమా పతివత్త ధర్మము బంధము దశరాము పతివత్త ధర్మము బంధము దశరాము అమ్మా పని లేదు మాకు ఆకలి మతాకు అచ్చాము తెల్ల తీర అంచున చిల్లరు నిన్న
మా పొద్దుగారు అమ్మా నాకు పెడితేనే అన్నం పెట్టు, లేకుంటే నేను ఎత్తి మీద బోనం గుంజుకొని వేసి తింటాం. అరే శివ శివ ఏమి ఈ పరీక్ష? నా ప్రాణేశ్వరుని కొరకు నేను కొనిపోతున్నాను కదా. శ్రీ చంద్రకృష్ణుడికి ఓరి దూరు మగులారా దారి కాటమచ్చి, ఓరి దూరు మగులారా కావరంబు చేతను, కావరంబు చేత నీవు కల్లగా నాకిప్పుడు, కావరంబు చేత నీవు కల్లగా నాకిప్పుడు, కావరంబు చేత నీరు కల్లగా నాకిప్పుడు, కావరంబు చేత నీరు కల్లగా నాకిప్పుడు, కావరంబు వేడి నాను కలకరంబు చూడరి, కావరంబు వేడి నాను కలకరంబు విసుమా. జయ శ్రీ చంద్రకృష్ణుడికి ఓరి దుర్మార్గులారా, నేను కామ మనసు వేడిన గాని కళ్ళ కావరం చేత నా దారికి అడ్డం వచ్చి ఇలా పలకటానికి ధర్మము కాదు కదా, భావ్యము కాదు కదా. శిరమపైన ఉన్న బాణ్వరేమి ఉందో తెలుపుమా, శిరమపైన ఉన్న బాణ్వరేమి ఉందో తెలుపుమా, శిరమపైన ఉన్న బాణ్వరేమి ఉందో తెలుపుమా, అదారగుణ ఇటు దిప్పి మాకు నీవు పెట్టుమా, సాధినమ్ము మోసగించి ఎక్కడికి పోయేదవు. నాయనలారా, నా పతికి ఏదో హాని కలిగినదని ఆపద కలిగినదని నేను కొనిపోస్తున్నాను కదా. బోనం మీ వెంగిలి చేయరాదు కదా నాయన. మాకు ఆకలి కలిగి మేము దైవమా ఏమి ఏమి చేయుదు నాద ఇప్పుడు నేను సత్యానబోనంబు సతులు తప్పకుండా, నిత్యానబోనంబు నితులు తప్పకుండా, అన్నంబు పెట్టమని వీరు నన్ను విడువకయుండి. ఏమి చేయుదు నేను, ఈ దుర్మార్గులు నన్ను వదిలిపెట్టకయుండ్రి కదా. ఈ బోనము వెంగిలవుతున్నది ఏమో. దైవమా ఏమి చేయుదు. శంకర కరుణించవేరా, నాదు సంకటము వాపవేరా, శంకర కరుణించవేరా, నాదు సంకటము వాపవేరా, శంకర శ్రీయుత
నాయనలారా మీకు ఇది అన్నము పెట్టేదని కదా ఏం చెప్పిండు కడుపుసాల పడుతుంది నుంచి ఎట్లా పుట్టినావో ఆ విధంగా పడితే మేము తింటాం అప్పుడు తింటాం బోనం అన్నం పెడుతున్నావు కానీ నీవు ఈ రూపంగా పెడితే మేము తినువారం కాదు. తల్లి గర్భముల నుండి ఎటులా జన్మించినవో అదే విధంగా మాకు అన్నము పెడితేనే తింటాము, లేదేని నీ బోనము వద్దు, మీ తిండి వద్దు. శివ శివ ఇది ఏమి పరీక్ష స్వామి? ఓహో దైవమా, నేను ఏమి చేయు కదా, ఈ దుర్మార్గులు నన్ను వదిలిపెట్టేటట్లేరు కదా. ఇప్పుడే నేను నా నిలువెళ్ళ పుట్టను గావించుకొని వీరికి నేను అన్నము భోజనము పెట్టేదిగాక. జయ శ్రీ జగజ్జనని జమదగ్నిశ్వరునికి నా తండ్రి శివుడా రావయ్యా, నన్ను రక్షించు భారము నీదయ్యా. నా తండ్రి శివుడా రావయ్యా, నన్ను రక్షించు భారము నీదయ్యా. నా తండ్రి రావయ్య శివుడా, అయ్యో నా తండ్రి రావయ్య శివుడా, నన్ను రక్షించు భారము నీదయ్యా. కడుపుసాల పడుతుంది రావయ్య శివుడా, నన్ను రక్షించు భారము నీదయ్యా. నా తండ్రి రావయ్య శివుడా, అయ్యో నిన్నే నమ్మితి సంగమయ్యా, నన్ను గోవయిందు రావయ్యా. నిన్నే నమ్మితి సంగమయ్యా, అవునా అదరగడ్డ ఎక్కడ పెద్ద మనిషికి అవునా ఇదో అయ్యో నా తండ్రి శివుడా రావయ్యా, నన్ను రక్షించే భారము నీదయ్యా. నా తండ్రి శివుడా రావయ్యా, నన్ను రక్షించే భారము నీదయ్యా. నా తండ్రి రావయ్య శివుడా, అయ్యో నా తండ్రి రావయ్య శివుడా, నన్ను రక్షించే భారము నీదయ్యా. నా తండ్రి రావయ్య శివుడా, నన్ను రక్షించే భారము నీదయ్యా. ఆకలి నమ్మితి జంగమయ్యా, ఆకలి నన్ను ప్రోరయిందు రావయ్యా. నమ్మితి జంగమయ్యా, జంగమయ్యా, నన్ను ప్రోరయిందు రావయ్యా. నిన్నే నమ్మితి జంగమయ్యా, అయ్యో మనసు కొండల తల్లి, నీవు కంఠముల గలల్ని మింగి ఆగుంసు కొండల తల్లి, నీవు కంఠముల దాచి, నీవు కంఠముల గలల్ని మింగి ఆ మనసు కొండల దేవా. కంఠముల గలల్ని మింగి కొండల దేవా. అయ్యో నా తండ్రి రావయ్య శివుడా, నన్ను రక్షించే భారము నీదయ్యా. నా తండ్రి రావయ్య శివుడా, నన్ను రక్షించే భారము నీదయ్యా. నా తండ్రి రావయ్య శివుడా, అయ్యో నిన్నే నమ్మితి సంగమయ్యా, వేగా నన్ను ప్రోరయిందు రావయ్యా. నిన్నే నమ్మితి సంగమయ్యా, వేగా నన్నే ప్రోరయిందు రావయ్యా. నిన్నే నమ్మితి సంగమయ్యా, అయ్యో ఇరువురు భార్యల తండ్రి, మేము సరగోరి శాస్త్రిమయ్యా. ఇరువురి భార్యల తండ్రి, మేము సమగోరి వచ్చిమయ్యా. ఇరువురి భార్యల తండ్రి, నేను సమగోరి వచ్చిమయ్యా. ఇరువురి భార్యల తండ్రి, నేను సమగోరి వచ్చినమయ్యా. ఇరువురి భార్యల తండ్రి, అయ్యో నా తండ్రి రావయ్య శివుడా, నన్ను రక్షించే భారము నీదయ్యా. నా తండ్రి రావయ్య శివుడా. జయ శ్రీ జమదగ్నిశ్వరునికి. ఆహా దైవమా,
నేను ఇంత కష్టపడి నేను సత్యాన్న బోనము తీసుకుపోయినా ఈ దుర్మార్గులు నా బోనమును వెంగిలి చేసేది కదా, ఏమి చేయదు ఇప్పుడు. దైవమ్మా, ఒరే నాయనలారా, నా బోనము ఎత్తండిగా. మన పని అయిపోయింది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. ఆమె మనం తెలియక తప్పులు చేసినాం తెలుసా? దాల్చింది దాల్చి మనం ఆమెను ఇప్పుడే వేడుకుందాం. ఇక దైవమా, ఊరి గౌతులారా, నా బోనమును పైకెత్తండి కదా, నేను వెళ్ళేదని. మేము వచ్చిన పని అయిపోయింది. మేము ఎత్తువారం కాదు. మేము ఎవరు సామాన్య కానీ నువ్వు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. కానీ మా రాజు చెప్పిన మాటలు మేము శిరవహించాలి. కానీ మేము వచ్చిన పని అయిపోయింది. మేము వెళ్ళిపోతాం. బోనం ఎత్తు. మేము ఎత్తువారం కాదు తల్లి. మేము వెళ్ళిపోతాం. పని అయిపోయింది. మీ బోనం ఎత్తము. మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. అయ్యో దైవమా, నేను ఏమి చెయ్యి కదా, మీరు నా బోనము వెంగిలి చేసిరు కదా. ఓరి పాపిష్టులారా, మీకు నేను శాపనమిస్తున్నాను. ఓరి పెద్ద గౌతుడా, నీవు అడవిలో యొక్క పలుగురాళ్ళ వైపు పుడుదువుగాక, వచ్చి ఒక పిల్ల తల్లులు నీ మీదకి వెళ్ళి దాటిపోతురు పొలమారు గట్టి. ఇదే శాపిన. ఓరి నడిపి గౌతుడా, నీవు ఆ యొక్క కంసారి వారాల్లో దాకల వైపు పుడుదువుగాక, అప్పుడు నీవు. ఓరి చిన్న గౌతుడా, నీవు సారగమ్మ కాడ బొడ్డులవుతూ వైపు పుడుదువుగాక, వచ్చిపోయే కుక్కలు నీ నెత్తి మీద మూత్రము నెడుచునుగాక. ఇదేనా శాపన? ఇంకోటి పెట్టలే. నీ 3 పదాలు పెడతారు గట్టుంటదా మరి ఎట్లా అనుకుంటాడు. శాపనమిస్తున్నాను. ఓరి పెద్ద గౌతుడా, నీవు అడవిలో యొక్క పలుగురాళ్ళ వైపు పుడుదువుగాక, వచ్చి ఒక పిల్ల తల్లులు నీ మీదకి వెళ్ళి దాటిపోతురు పొలమారు గట్టి. ఇదే శాపిన. ఓరి నడిపి గౌతుడా, నీవు ఆ యొక్క కంసారి వారాల్లో దాకల వైపు పుడుదువుగాక, అప్పుడు నీవు. ఓరి చిన్న గౌతుడా, నీవు సారగమ్మ కాడ బొడ్డులవుతూ వైపు పుడుదువుగాక, వచ్చిపోయే కుక్కలు నీ నెత్తి మీద మూత్రము నెడుచునుగాక. ఇదేనా శాపన? ఇంకోటి పెట్టలే. నీ 3 పదాలు పెడతారు గట్టుంటదా మరి ఎట్లా అనుకుంటాడు. చూసారు కదా అన్న, ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడు మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పాండలాపురంలో రెండవసారి ఆడిన ఎల్లమ్మ నాటకము మీరు మళ్ళీ చూడాలంటే గమ్మత్ టీవీలో చూసి ఆనందించగలరని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ వ్యూవర్స్, పాండలాపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ చరిత్రను వినాలన్నా చూడాలన్నా గమ్మత్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా మర్చిపోకండి. జై రేణుకా మాత. హాయ్ వ్యూవర్స్, నేను మీ బాను గైని. ఇది రెండోసారి పాండలాపురంలో మన ఎల్లవతల్లి ఇక్కడనే ఉంది.
అలాగే మన భక్తులు ఇక్కడనే ఉన్నారు. అన్న రవితేజన కూడా ఇక్కడనే ఉన్నాడు. ఈసారి కూడా యథావిధిగా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చూసి తిలకించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే వాచ్ చేయాలి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి, లైక్ చేయాలి. ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. జై రేణుకామాత, జై రేణుకామాత. గమ్మతి టీవీ. హాయ్ అన్నలందరికీ, మన గమ్మ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, వ్యూయర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి అందరికీ కళాభివందనాలు. నేను మీ మిమిక్రీ రవితేజ. 5 సంవత్సరాల క్రితం పాండలపురంలో భాను గైని దర్శకత్వంలో నేర్పిన ఈ నాటకాన్ని మీ ముందుకు తీసుకొస్తే చాలా బ్రహ్మాండమైన ఆదరణ చూపించారు. 10M పైన మన వీడియోని చూశారు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఈ గ్రామంలో ప్రదర్శిస్తున్న నాటకానికి రవితేజ అన్న నువ్వు రావాలి, మళ్ళా గమ్మ టీవీలో ఈ వీడియో పెట్టాలని చెప్పేసి నా మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. వారి ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సదా కళామ తల్లి రుణం తీర్చుకునేందుకు కళకి సేవ చేస్తూ ముందుకు పోదాం. ఈ నాటకాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోల్ని చాలా మందికి షేర్ చేసి మన కళా ప్రదర్శన వెళ్ళలు దాటి ప్రపంచ దేశాలకు వెళ్ళి ఈ యొక్క కళా ప్రదర్శన అందరికీ తెలిసేలా చేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. ఇంకొక విషయం ఏంటంటే అన్న గమ్మతి టీవీలో పెట్టిన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదే ఒక రీచ్లు ఉంది. 1 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు మనకు, మన ఆటకు. అట్లే అంతమంది వ్యూవర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంతమంది ఒక చూడాలి. ఈ ఆట నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై రేణుకాదేవి, జై మాయలో కలిపి. శరణు శరణు శరణమ్మారాణి, శరణమ్మారాణి గంగా భవాని. శరణు శరణు శరణమ్మారాణి, శరణమ్మారాణి గంగా భవాని. కాళికా దండముని కాళీ దండం, మా కాళీ దండం. అక్క కాళికా దండముని మా కాళీ దండం, మా కాళీ దండం. ముందుగా నిన్ను కొలిచెదనమ్మ ముత్యాల పూసో మౌరాల ఎల్లో. ముందుగా నిన్ను కొలిచెదనమ్మ ముత్యాల పూసో ఎల్లో. శరణు శరణమ్మారాణి, శరణమ్మారాణి గంగా భవాని. శరణు శరణు మాయమ్మ.